హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఈరోజు సండే స్పెషల్ మాది పూరి. నేను పూరి పిండికి కొంచెం పసుపు, వాము కూడా యాడ్ చేశాను. అలాగే తగినంత సాల్ట్, తగినంత నీళ్ళు వేసుకొని సాఫ్ట్గా మెత్తగా చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసి సాఫ్ట్ అప్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పూరీలోకి బొంబాయి చట్నీ రెడీ చేసుకుందాము. బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా మస్టర్డ్ సీడ్స్ అండ్ క్యూమిన్ సీడ్స్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, జింజర్, క్యారెట్ అండ్ కర్రీ లీవ్స్ వేసుకొని సరిపడా సాల్ట్ కూడా వేసుకొని 5 మినిట్స్ బాయిల్ చేయాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్లో 1 టమాటాను కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. శనగపిండిలో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. స్మూత్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డఫ్ని చిన్న చిన్నగా చేసుకుందాము. చాలా సాఫ్ట్గా ఉంది చూడండి. ఆనియన్స్ అన్నీ సాఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. తర్వాత 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పూరీని చేద్దాము. పూరీలకి ఎక్కువ పిండి అంటుకోకుండా చూసుకుంటే ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. వాటర్ వేరయ్యాయి. ఇప్పుడు శనగపిండిని కలిపిన వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేద్దాము. యాడ్ చేసిన తర్వాత పచ్చి స్మెల్ పోయే వరకు ఉడకబెట్టుకోవాలి. అంతే, బొంబాయి చట్నీ రెడీ. స్టవ్ మీద బాండీ పెట్టి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా కాగిన తర్వాతనే పూరీలు వేసుకోవాలి. అప్పుడే బాగా ఉబ్బుతాయి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే, మా బ్రేక్ఫాస్ట్ రెడీ. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.